మోసెస్ గురించి వారి యొక్క క్యారెక్టర్స్ కొన్ని విషయాలు మాత్రమే మనము తీసుకున్నాం. ఎందుకంటే ఆయన ఇశ్రాయేలీని నడిపించారు. మనం కూడా మన కుటుంబాలను నడిపించవలసిన వారమే ఉన్నాం. కాబట్టి మనలో కూడా కొన్ని క్యారెక్టర్స్ మనకు ఉండాలి. లేకపోతే మన కుటుంబాన్ని నడిపించటము కష్టమవుతుంది. ఎందుకంటే మన చుట్టూ ఐగుప్తీయులు, ఇశ్రాయేల్ చుట్టూ ఎవరున్నారు? ఐగుప్తీయులు ఉన్నారు. ఐగుప్తీయులను జయించాలంటే వీళ్ళలో వాళ్ళకున్న పవర్ కంటే వీళ్ళకి అధికమైన పవర్ ఉండాలి. మానసికమైన పవర్ కావచ్చు, ఆత్మ సంబంధమైన శక్తి కావచ్చు. ఈ పవర్ కన్నా లేకపోతే మనుషులు ఆ యొక్క ఏరియాల్లో జయించలేరు. అందుకనే ప్రభువైన యేసుక్రీస్తు, నేను లోకంలో మీ శ్రమ కలుగును, ఆయనను నేను లోకంలో జయించున్నాను. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో జయించు వారికని 7 సంఘాలకి 7 రకాలైనటువంటి జయాన్ని ఇచ్చారు. యోహాను భక్తుడైతే మనం జయించాల్సింది మన శరీరాన్ని, మన శరీరాశ, నేత్రాశ, జీవోక్తము అని. సో మనం జయించితేనే మన కుటుంబాన్ని జయంలోనికి నడిపిస్తాం, లేదా నిత్యరాజ్యంలోనికి నడిపిస్తాం. సో లాస్ట్ వీక్లో మనం చూసుకున్నాము మోసెస్ గారిలో ఉన్నటువంటి క్యారెక్టర్స్, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వాటి వల్ల మనలో కూడా ఉన్నాయా, ఒకవేళ ఉంటే మనం ఎలాగో వాటిని ఓవర్కమ్ చేయాలి, ఎటువంటి ఏరియాల్లో దేవుని దగ్గర మనం ప్రార్థించాలి అనే విషయాన్ని మనం లాస్ట్ వీక్ చూసుకున్నాం. అయితే ఈ వీక్లో మోసెస్ గారి గురించి 2 మెయిన్ చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఉన్నాయి వారి దగ్గర. ఎందుకంటే ఇశ్రాయేల్ని నడిపించడం స్టిఫ్ నెక్డ్ పీపుల్ అంటారు. వీళ్ళని, మనల్ని నడిపించటం అనేది చాలా కష్టం. ఆకలి తీరగానే దాహం అంటారు, దాహం తీరగానే ఈ సమీసారం లేనటువంటి ఫుడ్ ఏంటి అనుకుంటాం. లండన్ అని పరిగెత్తుకొస్తాం. లండన్ దగ్గరకు వచ్చినప్పుడు పౌండ్ చూడగానే ఓకే ఫైన్ అనుకుంటాం. ఆ తర్వాత ఏ సప్పటిగా ఉన్నాయి కూరలన్నీ, అన్నీ ఏంటి ఏమున్నాయి, అన్నీ ఇంపోర్టెడ్ కదా, ఏం రుచిగా ఉన్నాయి. ఇండియాలో అయితే ఫ్రెష్గా ఉంటాయని ఇండియాకి పోయి సంవత్సరానికి ఒకసారి పోయినప్పుడు కాయగూరలు, ఉల్లిపాయల గురించి ఆలోచిస్తుంటాం. మన స్వభావం అది. దేవుడు కష్టంలో ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆ యొక్క మేలు మనకు అలవాటు అయ్యే కొంత మేలుని మర్చిపోతాం. ఇంకేదో కావాలనిపిస్తూ ఉంటుంది. ఆ యొక్క తృష్ణ లేదా థర్స్ట్ అనేది అది స్పిరిచువల్గా థర్స్ట్గా ఉందా, లేదంటే ఫిజికల్గా ఉందా? ఫిజికల్గా ఉంటే ఓవర్కమ్ ఎలా చేయాలి? సో స్పిరిచువల్ థర్స్ట్ అయితే దాహము కొనిన వారులారా రూకల లేకయ్య వచ్చి జీవ జలాన్ని పొందుకోండి అని ప్రభువైన యేసు తండ్రి అయిన దేవుని ద్వారా ప్రభువైన యేసుక్రీస్తుని మనకు పంపారు. నేను నా విశ్వసించి వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహించను. ఎవరు జీవజలం అంటే? ప్రభువైన యేసుక్రీస్తు. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు ఐగుప్తు అనే పాపంలో నుండి మనల్ని బయటకు తీసుకొచ్చి, ఆ ఐగుప్తు అనే పాపంలో నుండి తీసుకొచ్చిన మనల్ని నిత్య జీవన, ఇటర్నల్ లైఫ్, ఇంకా ఎప్పటికీ చావు లేకుండా, ఆత్మకి మరో జన్మ అనేది లేకుండా ఉన్నటువంటి ఆ యొక్క పరలోక పట్టణానికి మనల్ని వారసులుగా చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. పాలు తేనెలు ప్రవహించే దేశంలోకి నడిపించడానికి మోషేని తండ్రి అయిన దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. సో ఈ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఈక్వల్గా దేవుని యొక్క అంశం వాళ్ళు, దేవుని యొక్క లీడర్స్, దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి లీడర్స్. ప్రభువు పరిపూర్ణ మానవుడు, పరిపూర్ణ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. సో అలాంటప్పుడు మోషే గారిని ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు పోల్చగలిగారు? మోషే గారు దేవునితో ముఖాముఖిగా మాట్లాడినటువంటి ఆయన. ప్రభువైన యేసుక్రీస్తు కూడా తండ్రి యోహాను సువార్తలో మనం క్లియర్గా చూస్తే, యోహాను భక్తుడు, అపోస్తులుడు దేవుణ్ణి కుమారుడుగా చూపిస్తాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడుగా చూపిస్తాడు. అదే మార్కు దగ్గరకు వచ్చేటప్పటికి సర్వెంట్గా చూపిస్తాడు. దేవుని యొక్క సేవ చేయడానికి వచ్చినటువంటి నేను సేవకుడిని అంటాడు. సో ఇలాంటప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుకి మోషే గారికి ఉన్నటువంటి రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని పాయింట్స్, చాలా పాయింట్స్ ఉంటాయి వాళ్ళిద్దరిలో. ఇద్దరు దేవుని ద్వారా పిలువబడి ఏర్పరచబడినటువంటి దేవుడు అంశము ప్రభువైన యేసుక్రీస్తు. కొన్ని ఏరియాలు అయితే ఏరియాల్లో ప్రభు తండ్రి అయిన దేవుడు మోషేకి ఇచ్చిన మిషన్ని
ఎలా సక్సెస్ఫుల్గా చేశాడా, అన్సక్సెస్ఫుల్గా చేశాడా, కంప్లీట్ చేశాడా, ఇన్కంప్లీట్ చేశాడా. అదే ప్రభు క్రీస్తుకి ఇచ్చినటువంటి మిషన్ని ఎలా చేశాడు. ఈ 2 ఏరియాలు మనం చూసుకొని, మూడవదిగా ఈ ఇద్దరిని పోల్చుకుంటూ మన జీవితాల్లో మనకు ఒక మిషన్ ఉందా లేదా అని మనం పరిశీలించుకోవాలి. ప్రతి క్రైస్తవునికి ఓ మిషన్ ఉంది, నిత్యముగా ఉంది. ఎందుకంటే ఏది ఓన్లీ 12 మంది శిష్యులతోనే ప్రపంచం మొత్తం మిషనరీ నడిచే పని అయితే 12 మందితోనే జరగాలి కదా. ఈ 2000 సంవత్సరాల నుంచి నెక్స్ట్ జనరేషన్, ప్రతి జనరేషన్ నుంచి లీడర్స్ లేస్తున్నారు. ప్రతి జనరేషన్ నుంచి ప్రతి కుటుంబాలుగా ఇప్పుడు ప్రభువైన క్రీస్తుని తెలుసుకున్న వాళ్ళు అనేకులుగా మార్చబడుతున్నారు అని అంటే మన మిషన్ ఏంటి? ఈ 3 ఏరియాలకు మనం వెళ్దాం. ఫస్ట్, మోషే గారికి క్రీస్తుకి ఉన్నటువంటి కంపారిజన్స్ లేదా ఒకే విధంగా ఉన్నటువంటి యాటిట్యూడ్స్ ఏంటో మనం చూద్దాం. బోత్ వర్ ప్రిజర్వ్డ్ ఇన్ చైల్డ్హుడ్. పుట్టగానే మోషే గారిని పుట్టలో దాచిపెట్టాల్సి వచ్చింది, నీటిలో వదలాల్సి వచ్చింది. ఫరో కుమార్తె తీసుకున్న దగ్గర కనిపెట్టుకోవాల్సి వచ్చింది. ఫరో కుమార్తె చూసేలాగా ఆ బిడ్డని చూడటానికి పెట్టుకున్నారు, దాచిపెట్టుకున్నారు. తర్వాత ఫరో కుమార్తెగా పెరిగాడు. ప్రభువైన యేసుక్రీస్తు మత్తయి సువార్త 2వ అధ్యాయంలో, మత్తయి సువార్త 2వ అధ్యాయము 13 నుండి, వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభుదూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెతకబోచున్నాడు కనుక నీవు లేచి ఆ శిశువును ఆ తల్లిని వెంట పెట్టుకొని ఐగుప్తుకు పారిపోయి నేను నీతో తెలియజెప్పు వరకు అక్కడనే ఉంటుమని అతనితో చెప్పాను. అప్పుడు అతడు లేచి రాత్రి వేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణం వరకు అక్కడ ఉండెను. ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. చిన్న వయసులో 2 years ఉన్నప్పుడు అందరినీ చంపమన్నాడు హేరోదు కూడా. అలాగనే ఫరో టైంలో కూడా మగపిల్లలందరినీ చంపమని ఆ యొక్క ఫరో చెప్పేశాడు. సో ఇద్దరిని కూడా బిడ్డల్ని అక్కడ ప్రభువైన యేసుక్రీస్తు ప్రొటెక్ట్ చేయబడ్డారు, ఇక్కడ చేయబడ్డారు. చాలామందికి సెక్యులర్ థింకింగ్ రావచ్చు. దేవుడు లోకాన్ని రక్షించడానికి వచ్చాడు కదా, సంపూర్ణ మానవుడు సంపూర్ణ దేవుడు లేదా క్రీస్తు ఇన్కార్నేషన్ కదా, దేవుని స్వరూపంలోకి వచ్చాడు కదా. మరి అలాంటప్పుడు దేవుడిని చంపడానికి చూసినప్పుడు దేవుడే చంపొచ్చు కదా, దేవుడు ఆయన చంపొచ్చు కదా అనుకుంటారు. అలాగా ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని చేయడానికి ఆయన తెచ్చినటువంటి మిషన్ ఎలా అవుతుంది? మిషన్ కంప్లీట్ అవ్వాలంటే దేవుని టైంలోనే అవ్వాలి, దేవుని టైంలో అవుతుంది. అయినా కూడా ఆయన అలాగే చేయలేదు. నన్ను చంపేవాళ్ళని నేను చంపేస్తాను అనలేదు. నన్ను చంపు శత్రువులను చూసి వీరు ఏం చేయించున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించన్నారు. సో మిషన్ గురించినటువంటి ఆ ఒక పర్పస్ అనేది చాలా విలువైనది. 2వ ఏరియాలో కంటెండెడ్ విత్ మాస్టర్స్ ఆఫ్ ఈవిల్. ఎక్సోడస్ నిర్గమకాండం 7వ అధ్యాయం 11వ వచనంలో, అప్పుడు ఫరో తన విద్వాంసులను మంత్రజ్ఞులను పిలిపించెను. ఐగుప్తు శకునగాండ్రు కూడా తమ మంత్రముల చేత అలాగే చేసిరి. ఎలా చేశారు? మోషే తన యొక్క కర్రను పడవేయగా అది సర్పమాయను. సో వీళ్ళు కూడా వాళ్ళ కర్రలు పడేసి పాములుగా తయారు చేశారు. వాళ్ళలో ప్రతివాడును తన కర్రను పడవేసినప్పుడు అది సర్పమాయన, కానీ అహరోను కర్ర వారి కర్రలను మృంగి వేశారు. మనం కూడా మోషే ఈవిల యొక్క పవర్ని ఎదుర్కొన్నట్లుగా మనం కూడా ఎదుర్కొంటాం ఖచ్చితంగా. ఏ ఏరియాలో అయితే మనం ఉన్నామో దానికి తగ్గ రీతిగా మనం కూడా కొన్ని సందర్భాల్లో దుష్టుడు మనతో పోరాడతారు. ప్రభువైన యేసుక్రీస్తు కూడా 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత దుష్టుడిని ఎదుర్కొన్నాడా లేదా? అది కూడా చదువుతాం చూడండి.
మత్తయి సువార్త 4వ అధ్యాయము 1వ వచనం. మీరు తీస్తే త్వరగా అయిపోతాం మన వాక్యం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యములకు కొనిపోబడి. చాలమ్మా. సో ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా అరణ్యంలోనికి కొనిపోబడ్డారు. శోధన 3 రకాలైన శోధన: శరీరాశ, నేత్రాశ, జీవపు డంభం. ఈ పండు తిని దినమున దేవతల వలె ఉంటాం, జీవపు డంభం. ఈ పండు కంటికి రమ్యమైనది, నేత్రాశ. రుచికరంగా ఉంది, అది శరీరాశ. సో ఈ 3 ఆదాము అవ్వలు ఎక్కడైతే ఓడిపోయారో ఆ 3 ఏరియాల్లో ప్రభువైన యేసుక్రీస్తు జయించి, మీరు శరీరాన్ని ఉపవాసమో లేదా ఆత్మలో ఉపవాసం నేను చేయకూడదు అని నువ్వు తీర్మానం చేసుకుంటే ఖచ్చితంగా చేయకుండా ఉంటావు. ఈ ఏరియాల్లోనే ప్రభు మనకి నేర్పించాడు. మనము పోరాడినది శరీరాలతో కాదు, శరీరాన్ని ఆశ్రయించిన దురాత్మ సమూహాలతో. అపోస్తలుడైన పౌలు అంటే ఆత్మని ఎలాగ జయించుతాం? నీవు దేవుని ఆలయమనియు దేవుని ఆత్మ నీలో నివసించుచున్నాడని నీవెరుగవ. మనలో ఇద్దరు ఉన్నప్పుడు, దేవుని ఆత్మ మనం ఉన్నప్పుడు, దురాత్మ ఇది చెయ్యి 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 అని పోరాడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ చెయ్యొద్దు 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 అని ఒకవైపు మనతో పోరాడుతూనే ఉంటాడు. సో ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ యొక్క స్వరానికి లోబడతామో అప్పుడు ఈ 3 ఏరియాల్లో జయించటానికి మార్గాన్ని, తప్పించుకునే మార్గాన్ని ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవుడు మనకు చూపించారు. సో మనం కూడా ఎదుర్కొంటాం. 3వ ఏరియాల్లో 40 days ఫాస్టింగ్ చేశారు. మోషే సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు 40 రోజులు 40 రాత్రులు 40 పగళ్ళు దేవునితో ఉన్నట్టు మనం చూస్తాం. నిర్గమాకాండం 24వ అధ్యాయం 18వ వచనంలో, అప్పుడు మోషే ఆ మేఘంలో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. ఆ మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండేది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 2వ వచనంలో 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొన్నాడు. ఇద్దరు ఫాస్టింగ్స్ ఉన్నారు. క్రైస్తవులు చాలామంది ఫాస్టింగ్స్ చేస్తారు. ఎందుకో తెలుసా? కొంతమంది శరీరంలో ఉన్న బలహీనతలు, జనరల్గా ఈ లెంట్ ప్రేయర్స్ ఎందుకు చేస్తారని అంటే, క్రీస్తు మన నిమిత్తం శ్రమపడి చనిపోయాడు కాబట్టి నాలో ఏవైతే బలహీనమైన క్రియలు ఉన్నాయో ఆ బలహీనతల్ని నేను జయించాలంటే నా శరీరాన్ని నేను నల్లగొట్టుకున్నప్పుడు అప్పుడు ప్రభువు నాకు సహాయం చేసి శరీర బలహీనతల్లో నుండి నాకు ఒక బలాన్ని ఇచ్చి దాన్ని జయించి దాని నుంచి విడుదల పొందుకోవడానికి దేవుడు సహాయం చేస్తారనే ఉద్దేశంతో ఫాస్టింగ్స్ ఉంటారు. కొంతమంది ఏంటి, తన శత్రువుని ఎలాగా చంపాలని ఫాస్టింగ్ ప్రేయర్స్ చేస్తారు. కొంతమంది ఎలా ఉంటారు, ప్రభువా ప్రేమించటం నాకు నేర్పించని ఫాస్టింగ్స్ ఉంటారు. కొంతమంది కుటుంబ సమస్యల నుంచి విడుదల పొందారు. రకరకాల ఏరియాలో ఆ యొక్క దానియేలు ఫాస్టింగ్ అంటారు, ఎస్తేర్ ఫాస్టింగ్ అంటారు, 21 days ఫాస్టింగ్ అంటారు. రకరకాల ఫాస్టింగ్స్ మనం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా ఫాస్టింగ్ అనేది నేను బాడగైన్ అయినప్పుడు ఒక ఆంటీ గారు ఫాస్టింగ్ ఉన్నాను, నేను ఫాస్టింగ్ ఉండేదాన్ని. సాటర్డే ఎందుకు ఫాస్టింగ్ ఉన్నావు అని అడిగింది ఆంటీ, పెద్ద ఆంటీ గారు. తెలీదు, నా మనసు ఎందుకో ఫాస్టింగ్ ఉండాలి, ప్రేయర్ చేయాలనిపిస్తుంది, అందుకే నేను ఫాస్టింగ్ ఉండి శనివారం చేసుకుంటానని చెప్పింది. ఆంటీ గారు ఇచ్చిన సలహా ఎప్పుడు నేను మర్చిపోను ఆ తల్లిని. ఆవిడేం చెప్పారంటే, ఏదో ఒక రీజన్ పెట్టుకొని దాని కొరకు ప్రార్థన చేయమ్మా అని చెప్పారు. అప్పుడు మా పాప కేవలము 9 months ఉంటుంది. అప్పుడు నేను అనుకున్నాను, నాకు సండే స్కూల్ తెలియదు, వాక్యం తెలియదు, చర్చ్ తెలియదు, నాకు అసలు ఏం తెలియదు వాక్యం. నేను బాగుండగానే అయ్యాను కాబట్టి నా బిడ్డలకి ఒక సండే స్కూల్ ఉండాలా, ఒక క్రిస్టియన్ యొక్క వాతావరణంలో ఎరగాల, క్రిస్టియన్స్గా వాళ్ళ జీవితం అంతా బ్రతకాల, వాళ్ళ యొక్క జీవితాలన్నీ కూడా క్రీస్తుని కలిగిన జీవితాల్లో వాళ్ళ జీవితాలు ఉండాలి అని అప్పుడు స్టార్ట్ చేశాం నేను అంకుల్ ఫాస్టింగ్. బిడ్డ 1 year అప్పుడు. ఈ రోజు వరకు కూడా ఎవ్రీ సాటర్డే ఫాస్టింగ్ మా ఇంట్లో జరుగుతూనే ఉంది. వాళ్ళ ఇండ్లలో ఇప్పుడు జోషువా కంటిన్యూగా మొదటి నుంచి చేస్తూనే ఉన్నాడు. ఈ ఆడపిల్లలు ఇద్దరు ఇంకా వాళ్ళ కుటుంబాల్లో ఏం చేసుకుంటున్నారో గాడ్ ఓన్లీ నోస్.
సో ఫాస్టింగ్ ఎందుకు చేస్తాము అని అంటే మనకి ఏది ఇష్టమో దాన్ని బ్లెస్ చేయ ప్రభు అని ఫాస్టింగ్ చేస్తాం. ఏది జరగట్లేదో, ఏదైతే ఆటంకాలుగా ఉన్నదో, ఏదైతే దుష్టుడు వాటిని పట్టుకొని విడిపించట్లేదో ఒక జయము కోసం ఉపవాసంతో ఇలాంటివన్నీ కూడా ఏ విధంగా పోతాయంటే ఉపవాసం ఉండి ప్రార్థించడం ద్వారానే దురాత్మ సమూహం మనుషుల్ని విడిచిపెడతాయని చెప్పి ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్పారు. సో వాళ్ళు 40 రోజులు ఫాస్టింగ్ మోసే చేశాడు. మోసే ఫాస్టింగ్ చేసిన తర్వాత దేవుని యొక్క ఆజ్ఞలను తీసుకొని వచ్చాడు. ప్రభువైన యేసుక్రీస్తు 40 రోజులు ఫాస్టింగ్ ఉన్నారు. పరిశుద్ధాత్మ ద్వారా సువార్తను ప్రకటించటం మొదలుపెట్టారు. ఇద్దరు కూడా ప్రకటించారు. ఆయన లాస్ట్ ప్రకటించారు, ఈయన పర్లోక రాజ్యాన్ని గురించి ప్రకటించారు. 3-4 ఏరియాలో ఫెడ్ ఎ మల్టిట్యూడ్. మోసే గారు ప్రార్థించి మన్నాని వాళ్ళకి కురిపించినట్లుగా చూస్తున్నాం. 5 రొట్టెలు 2 చేపలు ప్రభువైన యేసుక్రీస్తు 5,000 మందికి పంచినట్లుగాను, ఇంకోసారి 7,000 మందికి పంచినట్లుగాను మనం చూస్తూ ఉన్నాం. 5వ ఏరియాలో ఎంజూడ్ మర్మరింగ్. ఇక అహరోను ఈ మిరియాము ఇద్దరు కూడా సణిగారు. కుటుంబాల్లో జనరల్గా సణుగుడు గొణుగుడు ఉంటాయి. లేని కుటుంబం ఏడా ఉండవు. ప్రతి కుటుంబంలో కూడా సణుగుడు ఉంటాయి. ఎందువల్ల సణుగుడు ఉంటాయంటే వీళ్ళేమో ఒక పేరెంట్ ఒక తల్లిదండ్రులతోటి ఈ కుటుంబ సభ్యులు పెరుగుతారు. ఇన్లాస్ వచ్చేటప్పటికి వాళ్ళ యొక్క బ్రాటప్ వేరుగుంటుంది, వీళ్ళ బ్రాటప్ వేరుగుంటుంది. ఏదైతే వాళ్ళకి చెడు అనిపిస్తుందో, వీళ్ళకి మంచి ఉంటుంది, వీళ్ళకి ఏదైతే చెడు ఉంటుందో వాళ్ళకి మంచి అనిపిస్తుంది. కనుక బ్రాటప్ను బట్టి కుటుంబాల్లో మిస్అండర్స్టాండింగ్స్ ఖచ్చితంగా వస్తాయి. బైబిల్లో కూడా వచ్చాయి. ఈవెన్ ప్రభువైన యేసుక్రీస్తు వారిని కూడా వారి యొక్క అన్నదమ్ములు క్రిటిసైజ్ చేసినట్లుగా మనం చూస్తాం. ఆ ఏరియాలో ఒకసారి చూద్దాం. చూడండి, మార్కు సువార్త 7వ అధ్యాయము 5వ వచనం. మార్కు సువార్త 7. 2 రకాలు కుటుంబ సభ్యులు ఉన్నారు, బయట వాళ్ళు కూడా, చర్చి సంబంధించిన వాళ్ళు కూడా. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు చల్లుకుంటేనే కానీ భోజనం చేయరు. ఇది కాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లలో కడుగుట మొదలు అనేక ఆచారములు వారు అనుసరించుడువారు. అప్పుడు పరిసయ్యులను శాస్త్రులను శిష్యులందుకు పెద్దల పారంపర్యాచారం చెప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేయదురని ఆయన అడిగిరి. అంటే కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది? యూదుల యొక్క పారంపర్యాచారాలు వేరు, ఈ యొక్క చేపలు పట్టుకునే ప్రజల యొక్క పారంపర్యాచారాలు వేరు. వాళ్ళు చేపలు పడతారు, సముద్రం నుంచి బయటకు వస్తారు, ఆ చేపలు మంటలో కాల్చుకుంటారు, తింటారు, చేతులు కడుక్కొని కాళ్ళు కడుక్కు. మళ్ళీ వాళ్ళు యూదులే, వేతురాళ్ళు యూదులే. కానీ వాళ్ళు ఏం చేస్తారు? చేపల్ని కాల్చుకొని ఆడే తింటారు. కానీ ఈ యొక్క ప్రీస్టులుగా లేదంటే యాజకులుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చాలా పరిశుభ్రంగా ఉండడానికి ఇష్టపడతారు. సో వాళ్ళ యొక్క కల్చర్ని బట్టి, వీళ్ళ కల్చర్ని బట్టి చర్చిలో కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి. చర్చిలో రాకుండా ఉంటాయా? వస్తాయి. చర్చిలో వస్తాయి, ఇండ్లల్లో వస్తాయి, పాలిటిక్స్లో కూడా వస్తాయి. పాలిటిక్స్లో కొందరేమంటారు, బీదాళ్ళని ఆదరించాలని కొందరంటారు. కొందరేమంటారు, లేదు మొదట మనం తృప్తి పడిన తర్వాత బీదల గురించి ఆలోచించుదామంటారు. ఈ ఇద్దరు ఎవరు గొప్ప అంటే, గొప్పవాళ్ళేమో వాళ్ళు గొప్ప అంటారు, బీదోళ్ళేమో వీళ్ళు గొప్ప అంటారు. కానీ దేవుడు బీదోళ్ళని గొప్పవాళ్ళని అందరినీ సృష్టించాడు. దేవుడు ఓన్లీ గొప్పవాళ్ళని సృష్టించాడా? మన బుద్ధులను బట్టి మనం కొన్నిసార్లు బీదోళ్ళం అవుతాం. ఇశ్రాయేలీలు ఎప్పుడైతే దేవునికి లోపడ్డారో వాళ్ళు ఏలుబడి చేసే రాజులుగా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని దూరంగా పెట్టుకున్నారో వాళ్ళు బానిసలుగా మారారు. సో ఫెట్ వాళ్ళ యొక్క ప్రవర్తన బట్టి వాళ్ళు గొప్పోళ్ళో బీదోళ్ళో, పరిపాలించే నాయకులు ఎప్పుడు ఎవరిని వెళ్తారు. సో ఈ ఏరియాలో మర్మరింగ్ వాళ్ళు ఫేస్ చేశారు. లీడర్స్గా ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు ఫేస్ చేశాడు. ఇశ్రాయేలు లీడర్గా ఉన్నటువంటి మోసే ఫేస్ చేశాడు. వాళ్ళు ఏం చేశారు? నీళ్ళు లేవని మర్మరింగ్ సడిగారు, ఫుడ్ లేదని సడిగారు. ఇంట్లోనేమో ఫిలిస్తీన్లు స్త్రీని చేసుకున్నాడు, ఇళ్లలో సడిగారు. అలాగే ప్రతి క్రైస్తవునికి కూడా
ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, సంఘంలో ప్రాబ్లమ్స్ ఉంటాయి, జాబ్ ఏరియాలో కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాగని పారిపోతామా? మోసే పారిపోయాడా? తనకిచ్చిన మిషన్ ఏం చేశాడు? కంప్లీట్గా ముగించాడు. యేసుక్రీస్తు పారిపోయాడా? ఆయనకిచ్చిన మిషన్ని కంప్లీట్ చేశాడు. 6వ ఏరియాలో మేడ్ ఇంటర్సెసరీ ప్రేయర్స్. మోసే ప్రార్థన చాలా శ్రేష్టమైన ప్రార్థన. చూడండి 32వ అధ్యాయంలో మోసే గారు 32 నిర్గమాకాండ 32 ఇక్కడ వీళ్ళ మీద కోపం ఎక్కువైపోయింది, వీళ్ళు చేసే పాపాలు ఎక్కువైపోయినాయి. ఒకవైపునేమో దూడం చేసుకొని తాగుతూ డాన్స్లు వేస్తాం మొదలేశారు. దేవుడికి కోపం వచ్చింది. దేవుని దగ్గర మోసే ఎలా బ్రతిలాడుతున్నాడో చూడాలి. 31. అప్పుడు మోసే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, అయ్యా, ఈ ప్రజలు గొప్ప పాపం చేసిరి, వారు బంగారు దేవతను తమ కొరకు చేసుకుంది. అయ్యో, నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించుతివా? లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథంలో నుండి నా పేరు తుడిపివేయమని బ్రతిమాలుకొంచున్నానని. దేవుడు ఏమన్నాడు? నా ఎదుట ఎవడు పాపము చేసినో వానిని నా గ్రంథంలో నుంచి తుడిచివేస్తాను. కాబట్టి నీవు వెళ్ళి నేను నీతో చెప్పిన చోటికి ప్రజలను నడిపించు అన్నాడు. అంతేగాని మోషే గారు చెప్పినట్లుగా ఆయన దేవుడు ఏం చెప్తాడు ఇంకో చోట, నేను తుడిపేస్తాను వీళ్ళందరిని అంటాడు. వద్దు వద్దు వద్దు, లాస్ట్ వీక్లో కూడా మనం చూసుకున్నాం. వద్దు వద్దు, అలా చేయొద్దు, లోకమంతా నిన్ను హేళన చేస్తారు. ఐగుప్తీలందరూ వాళ్ళ దేవుడు సార్జుడు సమర్థుడు అని చెప్పి తీసుకొచ్చారని ఆయన చంపేశాడంటే ఆయన బ్రతిలాడినప్పుడు దేవుడు వారిని క్షమించినట్లుగా చూస్తున్నాం. సో వాళ్ళ ప్రజల కోసం తన ప్రాణాన్ని కూడా పెట్టడానికి ఒక లీడర్గా తను నిలబడ్డాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారిని నిన్న మొన్నే మనం చూసుకున్నాం. ఈస్టర్లో ఎంతమందిమే చెప్పుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తు ఎందుకు ప్రాణం పెట్టాడు అని అంటే క్రైస్తవుల కోసమా? సర్వలోక మానవాళి కోసం, ప్రతి ఒక్కరి కోసం. లూకా సువార్త 22వ అధ్యాయము 19వ వచనంలో పిమ్మట ఆయన 17 యోహాను సువార్త 17 మీరింటికి పోయిన తర్వాత 17వ అధ్యాయం మొత్తం ఒకసారి దయచేసి చదవండి. ఈ 17th చాప్టర్ మొత్తం దేవునితో మాట్లాడతాడు. ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి 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 అని ఆయన ఎవరైతే రక్షణ పొందుకున్నారో, ఎవరైతే ఆయనకు విశ్వాసులుగా మారారో, ఎవరైతే క్రీస్తు యొక్క ఈయన అభిషిక్తుడనో లేదంటే దేవుని కుమారుడని విశ్వసించి ఆయనతో ఫాలోవర్గా ఉన్నారో వాళ్ళందరి నిమిత్తం చేసిన ప్రార్థన. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లా, నేను తండ్రి, నా గడియ వచ్చిన్నది, నీ కుమారుడు నిన్ను మహింపచ్చినట్లు నీ కుమారుని మహింపచ్చము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారికి అందరికీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరాల మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. వరుసగా దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని దగ్గర బ్రతిలాడుతున్నాడు. మన తరపున సర్వ జనులకు, సర్వలోకంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, క్రైస్తవులకే కాదు నాన్ క్రిస్టియన్స్ కూడా. సో ఇంతగా ప్రభువు వారికిను ఈయనకి చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. ఓన్లీ నేను ఏడా తీసుకొస్తున్నాను. బోత్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ చైల్డ్హుడ్, కంటెంటెడ్ విత్ మాస్టర్స్ ఆఫ్ ఈవిల్, ఫాస్టెడ్ 40 days, ఫెడ్ ఎ మల్టిట్యూడ్, endured murmuring, made intercessory prayers, established memorials. మెమోరియల్స్ అంటే మోసే ఈ దినమున, ఏ దినమున 10 తెగుళ్ళు అయిపోయి ఐగుప్తులో ఉన్నటువంటి తొలిచూలులందరూ చనిపోయిన దినాన ఒక మెమోరియల్ డేగా పెట్టాడు. ఏంటది? ఈ దినమున మీరు పస్కాని నేను ఆ రక్తము చూచి మిమ్మల్ని నశింపజేయక దాటిపోదును.
నేను ఐగుప్తు దేశంలో పాడు చేయనట్లుగా మిమ్మల్ని సంహరించుటకు తెగులు మీ మీదకి రాదు. కాబట్టి ఈ దినము మీకు జ్ఞాపకార్థమైన తెగులు. మీరు యెహోవాకు పండుగగా దాన్ని ఆచరింపవలెను. తరములకు నిత్యమైన కట్టడగా దానిని ఆచరింపవలెను. పస్కా పశువుని వధించినటువంటి దినం. ప్రభువైన యేసుక్రీస్తు లాస్ట్ వీక్లో కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. లూకాసు వార్తలో నన్ను జ్ఞాపకము చేసుకున్నప్పుడల్లా మీరు సమాజముగా కూడినట్లు నన్ను జ్ఞాపకం చేసుకుంటకు ఇదిగో నా శరీరము, నా యొక్క రక్తము, ద్రాక్షారసము, రొట్టెనిచ్చారు. సో మెమోరియల్స్. పస్కా పండుగని వాళ్ళు ఆచరిస్తారు యూదులు. ఎందుకంటే దేవుడే మమ్మల్ని మా యొక్క ప్రాణాలని కాపాడాడు, మా తొలిచూలని కాపాడాడు. తొలిచూలైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ప్రథమ ఫలమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు, ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు మొట్టమొదటి పునరుద్ధానం పొందుకొని ప్రజలందరికీ కనబడినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు పస్కా పశువుగా, లేదంటే వధింపబడిన గొర్రె పిల్లగా ఆయన వచ్చారు. ఆయన ఇచ్చిన మెమోరియల్స్ లేదా జ్ఞాపకమే మనం తీసుకునేటటువంటి కమ్యూనియన్. అది పాత నిబంధన, పాత రోజుల్లో, ఫస్ట్ సెంచురీలో ఒక పండుగలాగా ఆచరించేవాళ్ళంట. అందుకే చాలా పెంటెకోస్టల్ చర్చెస్ లేదా కొన్ని చర్చెస్లో కమ్యూనియన్ డే అనేది చాలా ఫంక్షన్లా ఉంటుంది. నేను ఉండొచ్చిన చర్చిలో మేము 3 days ఫాస్టింగ్ ఉంటాం. చాలా ఫంక్షన్, ఆ చుట్టుపక్కల ఉన్న ప్రజలు అందరూ జాయిన్ అవుతారు. చాలా మంచి ఫీస్ట్ చేస్తారు ఆ రోజు, కమ్యూనియన్ రోజు. అందుకే నేను దాన్ని ప్లాన్ చేశాను. ఎలాగైనా మనం ఫస్ట్ సండే ఇక్కడ అలాంటి కమ్యూనియన్ చేయాలని. మనకి కుకింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుంది. దేవుని చిత్తం అయితే దేవుడికి సక్సెస్ చేస్తాడు, దేవుని స్తోత్రం. సో ఈ 7 ఏరియా. ఇప్పుడు మోసెస్ యొక్క మిషన్ ఏంటి, క్రీస్తు యొక్క మిషన్ ఏంటి? మోసెస్ యొక్క మిషన్ ఏంటి అందరూ తెలుసు. నిర్గమాకాండ 3వ అధ్యాయంలో ప్రభు రమ్మంటున్నాడు. ఏమంటున్నాడు? 10వ వచనంలో, కాగా రమ్ము, నిన్ను ఫరో వద్దకు పంపెదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు ఐగుప్తులో నుండి తోడుకొని పోవలను. ఎందుకు? వారు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? వాళ్ళందరూ కూడా బాధకరమైనటువంటి దుఃఖంలో ఉన్నారు. మరియు యెహోవా ఇట్లను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టి వారిని బట్టి వారు పెట్టిన మొరను వెంటనే వారి దుఃఖంలో నాకు తెలిసేని. వారిని ఐగుప్తుల చేతిలో నుండి విడిపించి పాలు తేనెలు ప్రవహించే దేశానికి నేను తీసుకెళ్లాలన్న ప్లాన్ ఉంది. అది నా మిషన్. దానికి గాను నిన్ను నేను ఏర్పాటు చేసుకున్నాను కనుక నువ్వు లీడర్గా వాళ్ళని తీసుకెళ్లాల్సిందే అన్నాడు. మొదట ఎలాగన్నా, తర్వాత మోసే ఒప్పుకున్నాడు. ప్రభువైన దేవునికి స్తుతి గంత మహిమ కలుగునుగాక. 2వ ఏరియాలో మోసే వీళ్ళని నడిపించేటప్పుడు దేవుని దగ్గర నుంచి ఆజ్ఞలని కట్టడాలని తీసుకొని వచ్చాడు. ఆజ్ఞల్ని కట్టడాలని ఎట్లా ఇప్పుడు స్కూల్లో టీచర్గా నన్ను రిక్రూట్ చేశారు అనుకోండి. నాకేమిస్తారు హెడ్ మాస్టర్ గారు? ఏ క్లాస్ అయితే నేను తీస్తున్నానో దానికి సంబంధించిన సిలబస్, దానికి సంబంధించిన రూల్స్ రెగ్యులేషన్స్ నాకు ఇస్తారు. నా డ్యూటీని నేను నెరవేర్చాను. నువ్వు మోసే పిల్లల్ని నువ్వు అక్కడ తీసుకెళ్ళన్నావు. దారిలో వచ్చేటప్పుడు నేను పరిశుద్ధుడు కనుక మీరందరూ పరిశుద్ధంగా ఉండాలని చెప్పేశాడు. సో పరిశుద్ధులుగా ఉన్నప్పుడే నువ్వు కానాన్లోకి వెళ్ళాలి, అపవిత్రంగా వెళ్ళొద్దు అని అన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనం పరిశుద్ధత పొందుకోవడానికే మన ఆత్మను మనం బాడీగాన్ అయినప్పటి నుంచి వెంటనే చచ్చిపోవట్లేదు, భూమి మీదే ఉంటున్నాం. క్రీస్తుని రక్షకుడుగా స్వీకరించిన 70 ఏళ్ళు, 80 ఏళ్ళు, 90 ఏళ్ళు కూడా ఉంటున్నాం. ఎందువల్ల అంటే ఆ ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ కోసం. సో దానికి కావాల్సిన రూల్స్ రెగ్యులేషన్స్ ప్రభువైన యేసుక్రీస్తు 2 ఆజ్ఞలు ఇచ్చారు. అలాగే మోసేకి చాలా ఆజ్ఞలు కట్టలు చాలా ఉంటాయి. 10 ఆజ్ఞలతో పాటు బోల్డ్ అన్ని ఆ రూల్స్, ఏం తినాలి, ఏం తాగకూడదు, ఏం కట్టాలి, ఏం కట్టకూడదు, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, లేడీస్ ఎలా ఉండాలి, జెంట్స్ ఎలా ఉండాలి, ఫ్యామిలీస్ ఎలాగ ఉండాలి, పిల్లలు ఎలాగ ఉండాలి, పిల్లలకి ఏమి నేర్పించాలి, బోల్డ్ అని కట్టడం. ఐ థింక్ 937 సంథింగ్. సో ఇలాంటివి తీసుకొచ్చారు. 3వ ఏరియాలో ఇన్స్ట్రక్షన్స్ రిగార్డింగ్ ద ఆఫరింగ్స్. ఇప్పుడు మనం దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు
ఖచ్చితంగా ఒక ఆఫరింగ్ ఇవ్వాలనేది రూల్ పెట్టాడు. 3 నెలలకు ఒకసారి దేవుని దగ్గర వచ్చి వాళ్ళు పండగలు జరుపుతారు. ఇవన్నీ కాదు, ఒక మాట చదువుకుంది ఇందులో. నంబర్స్ ఇవన్నీ చాలా ఏరియాలో 15వ అధ్యాయము, సంఖ్యాకాండము 15వ అధ్యాయము 1 నుంచి చదువుదాం. మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలులతో ఇట్లను, నేను మీకు ఇచ్చుచున్న దేశ నివాసములలో మీరు ప్రవేశించిన తరువాత యెహోవాకు ఇంపైన సువాసన కలుగునట్లుగా గోవులలోని దానినే కాని గొర్రె మేకలలో దానిదే కాని దహన బలిగానైనను తెచ్చి మొక్కుబడి చెల్లించుటకనియో స్వేచ్ఛార్పణగానయో నియామక కాలమందు అర్పించుచున్నది ఏనుమో దేనినైనను మీరు అర్పింప కోరిన ఎడల ఇంకా ఇక్కడ నుంచి చాలా బలులు ఎలా ఇవ్వాలి, దేవునికి ఆఫరింగ్స్ ఎలా ఇవ్వాలి అనేది అక్కడ మోసే ఇచ్చాడు. కానీ నూతన నిబంధనలోకి వచ్చేటప్పటికి ఆఫరింగ్ దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు ఆఫరింగ్ని వర్షిప్తో పోలుస్తున్నాడు. ఎలాంటి వర్షిప్తో? దేవునికి ఆఫరింగ్ ఏమిస్తున్నాం మనం? ఆ మాట ఒకటి చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 4 ఈ యొక్క సమరయ స్త్రీతో ప్రభు మాట్లాడుతూ, అమ్మ ఒక కాలం వచ్చుచున్నది 21 నుండి, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించుచున్నారు. మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది. అది ఇప్పుడునూ వచ్చినది. తను ఆరాధించేవారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అప్పట్లో వాళ్ళ ఆరాధన ఎలా ఉంది? 3 రోజులు దేవుని దగ్గర ఉండడం, బలులు అర్పించడం, అర్పించిన దాన్ని అక్కడ వండుకొనడం, తినడం, తిరిగి వెళ్ళడం, ఆలయం కట్టడానికి గోల్డ్ అయితేనేమి, వెండి అయితేనేమి, వాళ్ళు ఏది ఇవ్వాలో అది ఇవ్వడం, ఇవన్నీ ఒక ఆరాధన. సంఘం నడవడానికి టైట్ ఎలాగా ఉందో దేవుణ్ణి ఆరాధించటం మాత్రము ఆయన హృదయపూర్వకంగా ఆత్మతో సత్యంతో ఆరాధించాలి. ఇది డిఫరెన్స్. అందుకనే నూతన నిబంధన మనం ఎవరు కూడా అప్పుడే యేసుక్రీస్తు బలి అయిన తర్వాతనే ఆ బలులన్నీ ఆగిపోయాయి. ఆ పర్వతాల మీద పోవడమో, యెరూషలేముకు పోయి బలులు ఇవ్వడమో ఇవన్నీ ఆగిపోయాయి. కనుక ప్రియమైన వాళ్ళారా, 4వ ఏరియాలో ఇన్స్ట్రక్షన్స్ టువర్డ్స్ ఆఫరింగ్ అయితే కమిషన్డ్ జోషువా యాజ్ హిజ్ సక్సెసర్. మోషే దేవుడు మోషేని పిలిచి, నీ టైం అయిపోతుంది అని అడగగానే మోషే ఏం చెప్పాడు చూద్దాం. చూడండి 27వ అధ్యాయము 27 నంబర్స్ 27:12 నుండి చదువుతున్నాను. మరి యెహోవా మోషేతో ఇట్లను, నీవు అబారీము కొండ ఎక్కి నేను ఇశ్రాయేలుకి ఇచ్చిన దేశంలో చూడుము. నీవు దాన్ని చూచిన తరువాత నీ సహోదరుడైన అహరోను చేర్చబడినట్లు నీవును నీ స్వజనములలో చేర్చబడదు. ఏలైనగా సీను అరణ్యములో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల యొద్ద వారి కన్నుల ఎదుట నన్ను పరిశుద్ధపరచక నా మీద తిరగబడితివి. ఆ నీళ్లు సీను అరణ్యం అందలి కాదేశులోనున్న మరియు ఆ నీళ్ళే. అప్పుడు మోషే ఈ మాట ఇంపార్టెంట్. యెహోవా తిట్లను, యెహోవా సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజము కాపర్లేని గొర్రెల వలె ఉండకుండునట్లు ఈ సమాజము మీద ఒకరిని నియమించుము. మోషే నీ టైం అయిపోతుంది, నువ్వు సతుకో, నీ ఇల్లు చక్కబెట్టుకో అన్నప్పుడు మోషే ఏమంటున్నాడు? అయ్యా నేను వెళ్ళిపోతే వీళ్ళందరినీ ఎవరు నడిపిస్తారు? ఆ ప్రేమ, సంఘం మీద ప్రేమ ఉంటుంది. పాస్టర్లకు కూడా అంతే ప్రేమ ఉంటుంది. సంఘం మీద వచ్చేటటువంటి వాళ్ళందరి మీద పాస్టర్లకు అంతే ప్రేమ ఉంటుంది. ఎలాగ ప్రభావం వీళ్ళందరూ ఒక టైంలో అంకులు రిటైర్ అయిపోతున్నారు అనగానే
ఈస్టర్ మొత్తంలో ఒక గగ్గోలు వచ్చేసింది. ఏంటి, ఒక టెన్షన్ వచ్చేసింది. ఆంటీ వెళ్ళిపోతుంది, అంకుల్ రిటైర్ అయిపోయారు, వెళ్ళిపోతుంది. చర్చ ఏం చేస్తుంది? చర్చ ఏం చేస్తుంది? ఎవరికి ఇస్తుంది? చర్చ ఎవరిది? దేవుంది. చర్చ ఎప్పుడు కూడా మాట జ్ఞాపకం చేస్తుంది. చర్చ ఎప్పుడు ఎక్కడికే పోదు. దేవుని ఆలయము, దేవుని యొక్క శరీరం అనేది సంఘం. క్రీస్తు పోషకుడు, దేవుడు చూసుకుంటాడు. అప్పుడు నేను చెప్పాను, దేవుడు ఎప్పుడు ఎవరిని ఏర్పాటు చేస్తారో సమయం వచ్చినప్పుడు బయలుపడతాడు. అప్పుడు ప్రభు మోసే దేవుని అడిగారు, ఎవరు ప్రభు ఈ యొక్క సమాజం మీద ఎవరిని నియమిస్తావు? అప్పుడు వారు ఎదుట పోవచ్చు నుండి వారికి నాయకుడిగా ఉండటకు సమర్థుడై ఉండవలను. అందుకు యెహోవా మోషేతో ఇట్లెను, నూను కుమారుడైన యెహోషువ ఆత్మ పొందినవాడు కనుక నీవు అతన్ని తీసుకొని అతని మీద నీ చెయ్యి ఉంచి యాజకులకు ఎలియాజరు ఎదుట సర్వ సమాజం ఎదుట అతను నిలువబెట్టి వారి కన్నులు ఎదుట అతనికి ఆజ్ఞేయము. ఇశ్రాయేలీల సర్వ సమాజం అతని మాట విన్నట్లు అతని మీద నీ ఘనతలో కొంచెం ఉంచుము. కనుక ఆయన మిషన్ ఎలా కంప్లీట్ చేశాడు? ఎండ్కి వచ్చాడు. అప్పటికి కానాను చూపించేశాడు. కొండ మీద తీసుకెళ్ళి చూపించాడు. కానీ కానాన్లో ప్రవేశం చెందలేదు. అందుకనే హెబ్రీ గ్రంథకర్త అంటాడు, వారు దేవుణ్ణి శోధించినందువలన వారు విశ్రాంతిలోనికి ప్రవేశించలేదు. నూతన నిబంధనలో మనం దేవుణ్ణి శోధించి వారిగా ఉంటే మనకిచ్చినటువంటి ధన్యత, మనకిచ్చినటువంటి పరలోక రాజ్య ప్రవేశము మనం జాగ్రత్త చూసుకోవాలి, మనం కాపాడుకోవాలి. నెక్స్ట్, ప్రభు యొక్క మిషన్. మోసే మిషన్ ఏంటి? హెల్ప్ ఇజ్రాయెలైట్స్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద స్లేవరీ అండ్ ప్రిపేర్ ఇజ్రాయెల్ ఫర్ ద లా, prepare them and lead them from Egypt to Canaan, instruct regarding offerings, commissioned Joshua as his successor. ఏది మొదలు పెట్టాడో దాన్ని ఎండ్ చేశాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మిషన్ ఏంటి? అందరూ తెలుసు, చెప్పండి ఎవరన్నా. ప్రభువైన యేసుక్రీస్తు మిషన్ హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 9-10 వచనాలు. 5, 9, 10 ఇంగ్లీష్లో చదవాలి. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడై మెల్కీసెదెకు యొక్క క్రమములకు చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారికి అందరికీ నిత్య రక్షణకు కారకుడాయను, నశించుచున్న దానిని వెరికి రక్షించుటకు. నిత్య రక్షణకు, ఇటర్నల్ సాల్వేషన్. ఇంగ్లీష్లో ఉందా? చదవండి. And having been perfected, he became the author of eternal salvation to all who obey him, called by the God as high priest according to the order of Melchizedek, of whom we have much to say and hard to explain, since you have become dull of hearing. ఆమేన్. దేవునికి స్తోత్రం. వాళ్ళనైతే ఒక లీడర్గా పిలిచాడు. ఇక్కడ ఆథర్ ఆఫ్ సాల్వేషన్, మూల కారకుడు. ప్రపంచం మొత్తం, సృష్టి యావత్తు కూడా రక్షణ పొందడానికి మూల కారకుడుగా మన జీవితాలను మార్చి ఆ ఇటర్నల్ సాల్వేషన్లోనికి తీసుకెళ్ళడానికి గాను మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకుడుగా. మెల్కీసెదెకు తల్లి తండ్రి ఎవరో తెలియదు, ఆది కాండంలో వచ్చినటువంటి మెల్కీసెదెకు. కనుక దేవుని యొక్క అంశంలో, దేవుని యొక్క రూపంలో, దేవుని యొక్క కుమారుడుగాను, దేవుడు రూపాంతరపరచబడినటువంటి వాడుగాను, ఈ లోకానికి వచ్చినట్లుగాను మనం నిత్య రక్షణకు కారణభూతుడు, ఆథర్ ఆఫ్ సాల్వేషన్. రెండో ఏరియాలో ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మిషన్. యోహాను సువార్త 6వ అధ్యాయం 38-39 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 6:38-39. ఆయన నాకు అనుగ్రహించిన దాని అంతట్లో నేనేమీ పోగొట్టు కనుక అంత్య దినమున దాన్ని లేపుటయ్యే నన్ను పంపిన వాని చిత్తమైనది. కుమారుని చూచి ఆయన విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవం పొందటయే నా తండ్రి చిత్తము. అంత్య దినమున నేను వాని లేపుదను.
రెండవది టు డూ గాడ్స్ విల్. నేను దేవుని చిత్తం చేయడానికి వచ్చాను. ఇదేంటి దేవుని చిత్తం అంటే అంత్యదినములో ఎవరికైతే రక్షణ పొందున్నారో, ఫస్ట్ ఏం చెప్పాం, ద ఆథర్ ఆఫ్ సాల్వేషన్. సో ఎవరైతే క్రీస్తుని రక్షణలోనికి అంగీకరించారో వాళ్ళందరూ కూడా అంత్యదినమందు వారి పేరు పిలిచినప్పుడు దేవుని సన్నిధిలో నిలబెట్టడమే దేవుని యొక్క మిషన్. అది దేవుని ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని చిత్తాన్ని నెరవేర్చినటువంటి మిషన్ ఇది, ప్రభువైన యేసుక్రీస్తు వారి మిషన్. మూడో ఏరియాలో ఎలాగా ఇది లూకాసు వార్త 9వ అధ్యాయము, లూకాసు వార్త 19:10 నశించిన దానిని వెదికి రక్షించుటకు మనిషి కుమారుడు వచ్చునని అతనితో చెప్పాను. ఎవరితో? జక్కయ్యతో. ఎవరు చూడటానికి వస్తారో వాళ్ళకే తెలియపరచబడుతుంది, కానీ విననటువంటి వాళ్ళకి, గ్రహించినటువంటి వాళ్ళకి ఈ మర్మం అర్థం కాదు. దొంగ దేనికి వస్తాడు? దొంగతనానికి వస్తాడు. దొంగ యొక్క ఉద్దేశం ఏంటి? ఎప్పుడు జనులు నిద్రపోతారు, వాళ్ళ ఇంట్లో అసలు ఏముంది ఏం లేదో ముందు విచారిస్తాడు. విచారించి ఎటువైపు కన్నం వేస్తే, లేదా ఎటువంటి ఏ రూట్లో వాళ్ళ ఇంట్లోకి ఎంటర్ అయితే ఎంత విలువైనది వస్తుంది అని ప్లాన్ చేసుకొని వస్తాడు. ఎవరికి అర్థమవుతుంది ఆ ఇంటి గురించి పూర్తిగా ఎంక్వైరీ ఎవరు చేస్తాడు? దొంగ చేస్తాడు. క్రీస్తు పరలోక రాజ్యాన్ని గురించి ఎవరైతే ఎంక్వైరీ చేస్తారో, ఎవరైతే తెలుసుకుంటారో, ఎవరైతే అంగీకరిస్తారో వారు రక్షింపబడతారు. ఆ రక్షణకి ఆధార్ ప్రభువైన యేసుక్రీస్తే. ఆయన వెతికి రక్షించుటకు వచ్చిన తరువాత వాళ్ళందరినీ కూడా ఏం చేస్తాడు? నిత్య రాజ్యంలోకి రావడానికి గాను ఆయన పేరు పెట్టి పిలుస్తాడు. ఇది ఆయన మిషన్లో భాగం. నాలుగవదిగా డిస్ట్రాయ్ సాటన్స్ వర్క్స్. సాతాన్ పని ఏంటి? దొంగ దేనికి వస్తాడు? దొంగిలించుటకును చంపుటకును వస్తాడు. ఆదాము అవ్వల హృదయాలను ఏం చేశాడు? దొంగిలించాడు. ఇప్పుడు ఇక్కడ దొంగ అపవాది దేన్ని దొంగిలిస్తాడు? మన హృదయాలని, మన యొక్క ఆత్మల్ని దొంగిలిస్తాడు. ఎలా దొంగిలిస్తాడు? నెగిటివ్ స్పిరిట్ని క్రియేట్ చేస్తాడు. మనకు అప్పుడు దాకా ఉన్న పీస్ మొత్తం పోద్ది. దానిలో అంతా కూడా కళ్ళకి చెడే కనిపిస్తుంది. మంచి అసలు గుర్తుకు రాదు, చెడు మాత్రమే గుర్తుకొస్తుంటుంది. మనం ఎప్పుడు కూడా క్షమించే మనస్సు అనేది కంప్లీట్గా పోద్ది, ఇంక దాన్ని క్షమించలేం. అందువల్ల ఈ రెండు ఉండడం మూలాన మనం ఏం చేస్తామంటే దొంగకి మన యొక్క విలువైన వస్తువులు వెళ్ళిపోతాయి. విలువైన వస్తువులు అంటే ఏంటి? ప్రభు ఇచ్చిన సాల్వేషన్, పీస్, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. రక్షణ పొందుకున్న వాళ్ళు అనుభవించేది ఏంటి? శాంతి. శాంతి లేకుండా, సాల్వేషన్ లేకుండా ఎడపోతాం మనం. అంతం వరకు కాపాడుకోవాల్సింది ఏంటి? సాల్వేషన్. మనిషికి విలువైనవి డైమండ్స్ అయితే వాళ్ళు అతి భద్రంగా దాచుకుంటారు, గోల్డ్ అయితే ఇంకా బ్యాంకులోనైనా దాచుకుంటారు. సో ఇంత విలువైన రక్షణని మనం అంతం వరకు కాపాడుకుంటేనే కదా పరలోక రాజ్యానికి వెళ్ళేది. సో దొంగ వచ్చి దొంగిలించాడంటే రెండు విలువైనవి దొంగిలిస్తున్నాడు. నీ పీసు దొంగిలిస్తున్నాడు, నీ యొక్క సాల్వేషన్ దొంగిలిస్తున్నాడు. దేవునికి దూరంగా ఉండే సాల్వేషన్ పోవడం అంటే ఏంటి? దేవునికి అతి సమీపంగా ఉండడం అనేది సాల్వేషన్. అయితే ఎప్పుడైతే నీలో ఈ రెండు క్యారెక్టర్స్ ఉంటాయో, క్షమాపణ లేదో, దేవుని యొక్క చిత్తం నీలో లేదు. యు ఆర్ నాట్ కాల్డ్ ఎ క్రైస్టియన్. ఎప్పుడైతే మనకు ప్రేమ ఉంటుందో, ఎప్పుడైతే క్షమాపణ ఉంటుందో, ఎప్పుడైతే శాంతి ఉంటుందో, ఆ సాల్వేషన్కి ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఆ సాల్వేషన్ మనం కాపాడుకున్నప్పుడే నిత్య రాజ్యానికి వారసులు అవుతారు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు దేనికి వచ్చారు? దుష్టుని యొక్క ఈ పనులన్నీ, ఏ దొంగతనం అయితే మనల్ని దొంగిలించి మన ఆత్మలను నాశనం చేయడానికి, నరకానికి పాత్రలుగా చేయడానికి, భయాన్ని క్రియేట్ చేసి భయం 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 భయం, చావంటే భయం, రోగం అంటే భయం, డబ్బులంటే భయం, భయం 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 భయం. ఈ భయం వల్ల మనుషులు ఎప్పుడూ కూడా, క్రిస్టియన్స్కి లేదండి భయం. నేను చాలా ఏరియాలో గమనించాను, చావు అంటే క్రిస్టియన్స్కి ఎప్పుడు భయం లేదు.
చాలా భయపడేది హిందూస్. ఎందుకంటే చాలా అసలు చావు గురించినటువంటి విలువ తెలియదు వాళ్ళకి, భయం. సో ఈ చావు అనే భయం నుండి ప్రభువు ఎలాగ మనల్ని తప్పించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము Hebrews 2:14 verse. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసం గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గలవారిని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయటకు జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యత్వములకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన రక్త మాంసములలో పాలువాడాయను. మరణ భయాన్ని నుంచి విడిపించడానికి ఇంకో మాట చదువుతున్నాను చూడండి. ఫస్ట్ జాన్ 3rd chapter 8th verse. అపవాది మొదలు నుండి పాపము చేయుచున్నాడు కనుక పాపము చేయువాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకై దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. దేవుని కుమారుడు దేనికి వచ్చాడు? అపవాది క్రియలు నశింపజేయటానికి. అపవాది క్రియలు ఏంటి? కయ్యోని యొక్క క్యారెక్టర్ ద్వేషం. తమ్ముడు ఎప్పుడైతే దేవుని ద్వారా యాక్సెప్ట్ చేయబడ్డాడో దాన్ని రిసీవ్ చేసుకోలేనటువంటి ద్వేషం. నన్ను తప్ప కయ్యనుకున్న ద్వేషం ఏంటి? నన్నే ప్రేమించాలి, యేసేపుని ప్రేమించడానికి వీళ్ళే. ఒక కోడల్ని తీసుకుంటే మొగుడు నన్నే ప్రేమించాలి, ఒక అత్తను తీసుకుంటే కొడుకు నన్నే ప్రేమించాలి. ఇదంతా కూడా ద్వేషం. ఎప్పుడైతే మనం రియలైజ్ అవుతామో వీటి ఏరియాలో మనం ఈక్వల్ షేర్ ఎప్పుడైతే ఇవ్వగలుగుతామో అప్పుడే నిజంగా మనం క్రీస్తుని ప్రేమించిన వాళ్ళు అవుతాం. సమరయ స్త్రీకి ఆయన ప్రేమనిచ్చాడు, మేరీకి ఆయన ప్రేమనిచ్చాడు, మార్తకి ఆయన ప్రేమనిచ్చాడు. వాళ్ళ ముగ్గురు క్యారెక్టర్స్ ఉండి, సమరయ స్త్రీ, మగ్దలేని మరియ, మార్తా మేరీ. సుంకరదారుడైనటువంటి ఆ యొక్క జకర్య చేపలు పట్టేటటువంటి పేతురు. ఎవ్రీ పర్సన్ ఈజ్ అ డిఫరెంట్ క్యారెక్టర్. ఒకే క్యారెక్టర్ ఉన్న పర్సన్ దేవుని దగ్గర లేరు. 12 మంది కూడా 12 రకాలైన క్యారెక్టర్లతో ఉన్నారు యూదాతో పోల్చుకుంటే. సో అందరి పట్ల ఒకళ్ళ పట్ల జబదయి కుమారులకు వచ్చేటప్పటికి సలోమి కుమారుల కోసం ఏమని అడుగుతుంది ఆమె? ఒకళ్ళు నీ పక్క, ఒకళ్ళు ఎడం పక్క, ఒకళ్ళు కుడి పక్క కూర్చోవాలని అడుగుతారు. స్వార్థం. సో మనుషుల్లో ఎన్ని స్వార్థం అనేది లేదా ద్వేషం అనేది ఇవన్నీ ఎలా వస్తున్నాయి? ఓన్లీ ఫిజికల్ వరల్డ్లోనే ఉన్నటువంటి నేచర్లో ఉన్నటువంటి ఏరియాలు మనం చూస్తాం కాబట్టి, ఇవి దుష్టుడు మనకు చూపిస్తాడు కాబట్టి అందువల్లనే ఈ ద్వేషం అనేది వస్తూ ఉన్నది. అందువల్ల దేవుని కార్యము నెరవేర్చలేకపోతుంది. సాతాను యొక్క క్రియలు లయపరచడానికే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. సాతాను యొక్క మరణ భయము, ఆజ్ఞాతిక్రమ పాపం వల్ల వచ్చి జీతము మరణము, మరణ భయాన్ని తీసివేయడానికి దేవుని యొక్క మిషన్. ఈ 2 విషయాలు ఎప్పుడు కూడా మనకి జ్ఞాపకం ఉండాలి. ఏ భయం వచ్చినా కూడా దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకోవాల్సింది ఒకటి, నా సోల్ ఎవరి దగ్గర ఉంది? నా సోల్ నన్ను రక్షించిన నా దేవుని యొక్క నుండి. నాకు వ్యతిరేకంగా నిరూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదు. నేను దేవుని చిత్తం చేస్తాను, చెయ్యాలి అంతే. దేవుడు క్షమించమన్న ఏరియాలో క్షమించాలి. నువ్వు షేర్ చేయాల్సిన ఏరియాలో, ప్రేమించిన ఏరియాలో ప్రేమించాలి. మరణ భయమే కానీ దుష్టులకు సంబంధించిన క్రియలే కానీ ఓవర్కమ్ చేయాలి. ఇది మన డ్యూటీ. నెక్స్ట్ 5వ ఏరియాలో ఫుల్ఫిల్ ద ఓల్డ్ టెస్టిమెంట్ ప్రాపసీస్. పాత నిబంధనల ప్రవక్తలందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడేటప్పుడు ప్రతి ఒక్క ఆది కాండం నుంచి మలాకి వరకు కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి వర్ణించినట్లు మనం చూస్తూ ఉంటాం. చాలా ఏరియాలు ఉన్నాయి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 17వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు ఏం మాట్లాడుతున్నారు చూడండి. 5:17 ధర్మశాస్త్రమునైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయవచ్చునని తలంచవద్దు, నెరవేర్చుటకే కానీ కొట్టివేయటకు నేను రాలేదు. టు ఫుల్ఫిల్ దేవుని జీసస్ మిషన్
5th part is to fulfill the prophecy. 6th one is instructions regarding the worship. ఇందాకనే చెప్పుకున్నాం, ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి, బలులతో కాదు. గొర్రెల యొక్కయు మేకల యొక్కయు బలుల వల్ల నేను ఆనందించును, విరిగి నలిగిన హృదయంలో నుండి వచ్చేటటువంటి ఆ యొక్క ధూపం వల్ల నేను ఆనందిస్తానని ప్రవక్త ద్వారా మాట్లాడినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు ఆత్మతో సత్యముతో ఆరాధించేటటువంటి వారుగా మనల్ని మార్చడానికి ప్రభువైన యేసుక్రీస్తు వచ్చారు. అదే ఆయన మిషన్. 7వదిగా కమిషన్డ్ అపోస్తల్స్ హిజ్ మిషన్. అపోస్తలకైనా మనకు కూడానా కమిషన్? అపోస్తలకు ఇచ్చారా, మనకు కూడా ఇచ్చారా? మనందరి రెస్పాన్సిబిలిటీ. ఒక పేరెంట్స్గా ఉంటే మీరు మీ బిడ్డల్ని క్రిస్టియన్స్గా మారిస్తేనే వాళ్ళు క్రిస్టియన్స్ అవుతారు. ఎందుకు ఈ కంట్రీ క్రిస్టియన్ కంట్రీ కాదంటారు? ముస్లిమ్స్ ఏలుబడి చేయబోతున్నారు. ఎందువల్ల? పేరెంట్స్ పిల్లలకి నేర్పనందువల్ల. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. తండ్రులైతే తండ్రులు నేర్పించాలి, తల్లులైతే తల్లులు నేర్పించాలి. ద్వితీయోపదేశ కాండం క్లియర్గా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. అది 28వ మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 చదవండి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. శిష్యులంటే ఫాలోవర్స్. సమస్త జనులను శిష్యులుగా చేయాలి అంటే ఓన్లీ పాస్టర్సా? మేమైనా ఫాలోవర్స్? మనందరం ఫాలోవర్స్. స్త్రీ పురుష భేదం లేదు, లేకుంటే పాస్టర్లు బిలీవర్స్ భేదం లేదు. దేవుని దృష్టిలో మనందరము సమానం, మనందరము బిలీవర్స్. కనుక తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములను వారికి బాప్తిమిచ్చు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొన వలనని వారికి బోధించుడి. ఇది దేవుని యొక్క మిషన్. కనుక ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ది ప్రామినెంట్ మెన్ మోషే గారి యొక్క పార్ట్ 2లో ప్రభువైన యేసుక్రీస్తు వారిని పోల్చి మోషే గారిని గురించి మాట్లాడతారు అనేటటువంటి విషయానికి, సో ఆయన ఇచ్చినటువంటి మిషను ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుండి కానానులోనికి నడిపిస్తూ వారికి కావాల్సినటువంటి ఫిజికల్ నీడ్స్ కానీ, వారికి కావాల్సినటువంటి స్పిరిచువల్ ఇన్స్ట్రక్షన్స్ కానీ అన్నిటినీ కూడా బోధిస్తూ ఆయన ఐగుప్తుల నుండి కానాను నడిపించినట్లుగా ప్రభువైన యేసుక్రీస్తు మనము స్టిఫ్ నెక్డ్ పీపుల్ అని, మనం వెంటనే దేవుడిని వదిలేసిపోతామని, మన అవసరాలు అయిపోయిన తర్వాత దేవుడిని మర్చిపోతామని, మన ఆత్మ దేవుని ఆలయంగా మార్చుకొని దేవుని ఆత్మను మనలో పెట్టి నిత్యము మనతో నడుచున్నట్లుగా మనము ఆదాము అవ్వల వలె దొంగిలింపబడకుండా చేదైన వేరు ఏదైనా ఉండి మనం తిరిగి లోకంలోనికి వెళ్లకుండా మనం భద్రపరచుకోవడానికి ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మిషను. ఈయన మిషను మన పేరు పరలోకంలో పిలువబడి ఆ దినం వరకు కూడా ఆ మిషను కొనసాగుతూనే ఉంటుంది. అది ఏ దినమో ఏ ఘడియో తెలియదు. మన మిషను మనం ఎంతవరకు మన పిల్లలకి మనం బోధిస్తున్నాం. మనం పరలోకానికి వెళ్ళిపోయి మన బిడ్డలు నరకానికి వెళ్తే మనకు సంతోషమా? మనం లేచి నిలబడదాం. అలా మనం పరిశీలించుకున్నాం. నిజంగా క్రీస్తు మన మీదకి రక్షించినప్పుడు మరణ భయాన్ని జయించుటకు ఒకరోజు మనల్ని పేరు పెట్టి పిలవడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించటము క్రీస్తు యొక్క మిషన్లోని భాగం. ఆ మిషన్లో మనము కూడా పార్ట్నర్స్, భాగస్థులు. ఈ మిషన్ను నీ కుటుంబానికి అందించడానికి సిద్ధంగా ఉన్నావా? ఒకరోజు ప్రభువు ఎక్కడుతాడు? నీకు ఇచ్చిన రక్షణ అనే తలాంత ఎక్కడా? రక్షణ అనే తలాంతే కోల్పోతే
ఏడుపును పండ్లు కొరకటయ్యి ఉండే ప్లేస్కి వెళ్ళాల్సి వస్తుంది. అదే రక్షణతో పాటు శాంతి అనేటటువంటి ఆ రెండును పొందుకునేట్ల మరి 2 తలాంతులు సంపాదించినట్ల బడా మన మంచి నమ్మకమైన దాసుడా దాసురాలని ప్రభు పిలిచేటటువంటి దినం ఉంటుంది. మోషే గారైతే దేవునితో విశ్రాంతిలోనికి వెళ్ళారు, కానీ లోక సంబంధమైన బ్లెస్సింగ్ని ఐగుప్తులో నుండి రావలసినటువంటి కానాను ప్లేస్లోకి అడుగు పెట్టలేకపోయినారు. ప్రియమైన వాళ్ళారా, ప్రభు మనల్ని ఎందుకు పిలవలేదు? కానీ కన్నీరు వేదన రోదన లేని ఆ పరలోక పట్టణంలో క్రీస్తుతో కూడా నివాసం ఉండటకు ప్రభు మనల్ని పిలిచారు. దొంగ చేతిలో చిక్కబడినటువంటి వారిగా ఉండడానికి కాదు, కానీ అందులో నుండి లేవనెత్తి నిలబడాలని స్థిరపడాలని ప్రభు కోరుతూ ఉన్నాడు. సమర్పించుకుందామా? పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో దేవునితో మాట్లాడి సమర్పించుకుందామా? ప్రార్థించుకుందామా? ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకొందునేసయ్యా, ఏ పరిశుద్ధ ప్రభా నీ పాదములు స్తోత్రం. అవును తండ్రి, మమ్మల్ని ఎంతగా ప్రేమించుటకు, ఆదరించుటకు, కనికరించుటకు మేమే పాటి వారిమే ప్రభా. అల్పులం అయోగ్యులమైన మమ్మల్ని క్షమించేంత భాగ్యం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తండ్రి. మమ్మల్ని చేతులు సమర్పిస్తున్నాం. క్షమించండి, మన్నించండి. మేము ఎక్కడైనాను మీకు ఆయాసకరంగా ఉంటే దయతో ప్రభా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని బ్రతిలాడుతూ చేరికొడిన బిడ్డలందరినీ కూడా నీ చేతులు సమర్పిస్తూ నీకు సాక్షులుగా బ్రతుకాలం అంతే కూడా నీ యొక్క చిత్తాన్ని చేయనట్లుగా నీ మిషన్లో వారి భాగస్థులుగా ఉండటానికి చదిస్తాం. స్థిరపరచమని బ్రతిలాడుతూ త్వరగా రానే సేనాన్ని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. కూర్చున్నా పిల్లల పాట పాడరా?